ఇప్పుడు నేను చూపించబోయేది మాత్రం అల్టిమేట్ గ్రాండ్ ప్రీమియం ఐటమ్ అండి. ఇది జైపూర్ క్వాలిటీ, జైపూర్ కుర్తీ సెట్ అనమాట. ఇప్పటిదాకా చూపించింది అంటే అన్ని పార్టీ వేర్ ప్రీమియం క్వాలిటీ, అన్నిట్లో కల్లా ది బెస్ట్ అనమాట. దీని డీటెయిల్ చెప్పాలంటే కూడా ఇట్ టేక్స్ మచ్ మోర్ టైం అన్నమాట. అసలు ఫస్ట్ హ్యాండ్ డిజైన్ చూడండి. ఎలాంటి మోడల్ అంటే ఇది స్లైట్ కాలర్ నెక్, అంటే మరి హై నెక్ కాదు, కాలర్ నెక్. అండ్ ఒక్కొక్క డీటెయిల్ చూసేయండి. ఫస్ట్ దీన్ని ఏమంటారు అంటే సిల్క్, కంప్లీట్ సిల్క్ ఫ్యాబ్రిక్ కుర్తీ సెట్ అనమాట. ప్రీమియం సిల్క్ అనమాట. మనకి బ్యాక్ సైడ్ కంప్లీట్ ఫ్లోరల్ ప్రింట్ అనమాట, డిజిటల్ ప్రింట్. అసలు మొత్తం బర్డ్స్ అంతా ఫ్లోరల్ బర్డ్స్ అంతా ప్రింట్ ఉందన్నమాట. ఇక్కడ చూస్తే డీటెయిల్గా క్లోజప్ ఒక లుక్ ఇచ్చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కంప్లీట్ సెల్ఫ్ అండ్ కాంట్రాస్ట్ ఉన్న మీకు వైన్ కలర్ అండ్ కాటా వర్క్ వచ్చింది. ఇక్కడ జస్ట్ ఇలా డాట్స్ లాగా మనం థ్రెడ్ వర్క్ చేస్తాం కదా, నీడిల్ వర్క్ చేస్తాం కదా, సో కాటా వర్క్ వచ్చింది. ఇక్కడ ఎంబ్రాయిడరీ స్లైట్ లేస్ వర్క్ వచ్చింది. ఇక్కడ ఎంబ్రాయిడరీ బుటా వర్క్ వచ్చింది. వీటన్నిటికీ మించి పక్కన పెడితే ఎంబ్రాయిడరీ డీటెయిల్ ఎవ్రీవేర్. సో హ్యాండ్కి వచ్చే ముందు కుర్తీ చూసేయండి. ఇక్కడ ఎంబ్రాయిడరీ లేస్ కట్ డీటెయిల్ ఇస్తుంది మీకు ఎలివేట్ సెంటర్ పార్ట్ని, అంటే స్లిట్ని డివైడ్ చేయడానికి అనమాట. ఇది అనార్కలి కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ సైడ్ స్లిట్. సో డీటెయిల్స్ చూసేయండి ఒక్కొక్కటి క్లోజ్గా. ఇక్కడ కంప్లీట్ కింద వరకు బాటమ్ లైన్ వరకు, అంటే మన ఫినిషింగ్ ఎంబ్రాయిడరీ జిగ్జాక్ వచ్చేంత వరకు, ఫినిషింగ్ వచ్చేంత వరకు ఎవ్రీవేర్ సీక్వెన్స్తో కూడిన కంప్లీట్ ఎంబ్రాయిడరీ. చూడండి ప్రతీది ఎంబ్రాయిడరీ. చికెన్ కర్రీ డీటెయిల్ అండ్ సైడ్ కూడా చూడండి. సైడ్ స్లిట్ అన్నాను కదా, అసలు డీటెయిల్ చూడండి. ఇక్కడ స్లైట్ లేస్ వర్క్, ఎంబ్రాయిడరీ లేస్ ఫినిషింగ్ ఇచ్చాడు. ఇటు కూడా ఫినిషింగ్ అసలు చాలా చాలా బాగుందండి. మై ఫేవరెట్ పార్ట్ హ్యాండ్కి వచ్చేద్దాం. హ్యాండ్ చూడండి, హ్యాండ్ మీద కంప్లీట్ చికెన్ కర్రీ వర్క్ విత్ ఒకలాంటి సైడ్ ఫిష్ కట్ టైప్ మోడల్ అనమాట. హ్యాండ్ అంటే మనకి లోపల సైడ్ కొంచెం లెంత్ వచ్చి పైన మాత్రం ఇలా లెగుస్తుంది అనమాట. ఈ ఫినిషింగ్ కూడా చూడండి, లేస్. ఇదండి లుక్. అసలు కుర్తీనే ఇంత టైం పట్టింది. లైనింగ్ లేదా అంటే పక్కా లైనింగ్ ఉందండి. మీకు శాంటూన్ ఒకలాంటి షైనీ లైనింగ్, మీకు పాలిస్టర్ కాటన్ లైనింగ్ కూడా కాదు, మంచి శాంటూన్ లైనింగ్ అంటారు ఇది, షైనీ లైనింగ్. అసలు అల్టిమేట్ ఉందండి. దుప్పట్టా అండ్ బాటమ్ చూద్దరు కానీ పదండి. మనకి కుర్తీనే అంత హైలైట్ ఉందంటే ఇప్పుడు నేను చూపించబోయే బాటమ్ అండ్ దుప్పట్టా చూస్తే ఏమైపోతారు మీరు. చూద్దాం ద డీటెయిల్ వచ్చేసి ఎలా ఉందనే చూద్దాం. నాకు నేను చూపించిన ప్రీమియం కుర్తీ సెట్స్ అన్నిట్లో కూడా మై బెస్ట్ క్వాలిటీ అనమాట. సో కంప్లీట్ ప్యూర్ సిల్క్ బాటమ్ విత్ గ్రాండ్ ఫ్యాబ్రిక్, ఫ్రంట్ బెల్ట్, వేస్ట్ బెల్ట్ అండ్ బ్యాక్ సైడ్ ఎలాస్టిక్ రోప్. అండ్ ఫ్యాబ్రిక్ చూసేయండి, సిల్క్ షైన్ తెలుస్తుందా మీకు, ప్యూర్ సిల్క్ అండి. కింద పూర్తి హకోబా అంటే సిఫ్లీ డీటెయిల్ ఇచ్చేసారు. మనకు ఒక పట్టు ఉంటుంది చూసారా, పట్టు టైప్ ఉందండి అసలు. పోనీ ఇక్కడ ఓన్లీ చిన్న బార్డర్ కాదు, ఇంత హెవీ బార్డర్, అంటే ఆల్మోస్ట్ నీస్ కింద నుంచి మనకి డీటెయిల్ వచ్చేస్తుంది. లెగ్స్ ఎంత ఎలివేట్ అయితే ఆలోచించుకోండి. సో ఇది చాలదన్నట్టు సైడ్ పాకెట్ కూడా ఇచ్చేసాడు.
ఓ బోత్ సైడ్స్ పాకెట్ అండి బాబు. గుడ్ ఇనఫ్. దుపట్టా బా ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా తెలియడం లేదు. ప్యూర్ సిల్క్ ఆర్గన్జా సిల్క్ దుపట్టా. ఎంత లెంత్ దుపట్టాను, నా హైట్ నిండిపోయిందండి. నేను ఎంత హైట్ ఉన్నానో అంతుంది. బోత్ సైడ్స్. మాయా లేదు మర్మం లేదు అంటారు కదా. సో నేను ఎంత హైట్ ఉన్నానో అంత లెంత్ ఉంది బోత్ సైడ్స్. మీకు పెట్టి చూపిస్తున్నా. ఓ మై గాడ్, వీ కెన్ వేర్ ఇట్ యాజ్ అ లెహంగా. ఐ థింక్ సో. ఐ మీన్ వీ కెన్ వేర్ ఇట్ యాజ్ అ లెహంగా దుపట్టా. బాబా బాబా, అసలు చూడండి, సైడ్ ఎంబ్రాయిడరీ కట్ వర్క్ వచ్చి పట్టు షైన్ చూడండి, అండ్ ఎంబ్రాయిడరీ వర్క్ చూడండి. అసలు డీటెయిల్ చూసేయండి. లైట్ వైన్ కలర్ విత్ బీజ్ సెల్ఫ్ కలర్, నైస్ అండ్ డీసెంట్ ఎంబ్రాయిడరీ వర్క్. అంటే మనకి సైడ్ మనం ఇక బ్రోచ్ పెట్టక్కర్లేదు అనుకుంటాం. బాటమ్ ఒకసారి 3 కలిపి లిక్ చూసేద్దామా? చల్, కంప్లీట్ లిక్ చూసేయండి. దుపట్టా అండ్ హెవీ చికెన్ కర్రీ కుర్తీ అండ్ ప్యూర్ సిల్క్ సిఫ్లీ బాటమ్ విత్ 2 సైడ్ పాకెట్స్. హెవీ గ్రాండ్ ఆర్టికల్ అంటే హెవీ డిజైనర్ పీస్. నచ్చితే కనుక లైక్ చేసేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి రస్టీ బ్రౌన్ కలర్ సెట్. సో బాటమ్, టాప్ అండ్ దుపట్టా. సో ప్రతి ఒక్క డీటెయిల్ చూసేద్దామా? ఇది సాఫ్ట్ కాటన్ కుర్తీ సెట్. స్టైలిష్గా, ఎలిగెంట్గా, డిగ్నిఫైడ్గా, డీసెంట్గా స్మాల్ పార్టీ వేర్స్కే కాదు, హెవీ పార్టీ వేర్ కూడా వేయచ్చు. కాకపోతే క్లాసీ లుక్. మీకు ఎక్కువ స్టోన్ వర్క్, ఎంబ్రాయిడరీ వర్క్ లేకపోవచ్చు, కానీ మంచి డీటెయిల్ ఉంది చూడండి. ఇక్కడ ఓన్లీ స్లైట్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్తో పాటు మీకు అంటే మీన్ గోల్డెన్ థ్రెడ్ వర్క్తో పాటు కంప్లీట్ సీక్వెన్స్ వర్క్ వచ్చింది చూడండి. వీనెక్ ఇప్పుడు ట్రెండీయే కాకుండా మీకు వీ స్లిట్లో ఎన్లార్జ్డ్ వీనెక్ అంటారు. అంటే మీకు ఓన్లీ యోక్ పార్ట్ కాకుండా వేస్ట్ లైన్ వరకు డిజైన్, అంటే ఐ మీన్ ఎన్లార్జ్ అవ్వడం అనేది ఒక టైప్ ఆఫ్ ప్యాటర్న్. అవునా? మనం నార్త్ వాళ్ళ సైడ్ వేయడం చూస్తూ ఉంటాం, మంచి సెలబ్రిటీస్ వేర్ చేయడం చూస్తూ ఉంటాం. సో వీనెక్లో మనకి వేస్ట్ బెల్ట్ వరకు వచ్చిందంటే డిజైన్, దాన్ని ఎన్లార్జ్ వీనెక్ అంటారు. సో ఇందులో మనకి మధ్యలో మనం ఏమీ లేస్, ఎక్స్ట్రా లేస్ వాడకుండా సెల్ఫ్ ఫ్యాబ్రిక్తో క్లోజర్ కూడా ఇచ్చేసాడు. సో మనకి నెక్ యథావిధిగా మనం పెట్టుకునే నెక్ వరకే ఉంటుంది ఓపెనింగ్. సో ఇదంతా క్లోజ్డ్గా ఉంటుంది, అటాచ్డ్ లాగా. ఈ హైలైట్ కూడా అవుతుంది మనకి వేస్ట్ బెల్ట్ వరకు. ఇది దీని డీటెయిల్స్. అండ్ వచ్చేసరికి ఇదంతా ప్యూర్ కలంకారీ ప్రింట్ అనమాట. ఓకే, ప్యూర్ కలంకారీ ప్రింట్. అండ్ హ్యాండ్ డీటెయిల్ వచ్చేసరికల్లా చెప్పాను కదా, సీక్వెన్స్ విత్ గోల్డెన్ థ్రెడ్ వర్క్ అండ్ స్లైట్ గోల్డెన్ ఎంబ్రాయిడరీ, జరీ లేస్ వర్క్ అనొచ్చు. ఓకే, ఆన్ బోత్ హ్యాండ్స్. సింపుల్గా ఉందని అనుకోవద్దండి, వేస్తే మాత్రం చాలా గ్రాండ్ అండ్ డీసెంట్ లుక్ వస్తుంది. సో మనకి ఇక్కడ వచ్చేసరికల్లా మీరు ఇక్కడ సెంటర్ నాట్ కింద వేసుకునే రోప్స్ ఇచ్చారు, టై చేసుకోవచ్చు. లేదా సెల్ఫ్ నాట్ లాగా అటు ఇటు టై చేసుకునే సైడ్ రోప్ లాగా కూడా ఇచ్చారు. ఇక బాటమ్కి వచ్చేసి ఇది సైడ్ స్లిట్ కాదు, ఏ లైన్ అనార్కలి మోడల్. అంటే మన మంచి స్లైట్, ఎక్కువ ఫ్లేర్ కాకపోయినా చిన్న ఫ్లేర్ వచ్చేది అనమాట. ఇదిగోండి, మంచి డీటెయిల్ వస్తుంది. అంటే వేసుకున్నప్పుడు మంచిగా అనార్కలి అంబ్రెల్లా లుక్ వస్తుంది. ఓకే, జార్జెట్ అంబ్రెల్లాస్ అలాంటి లుక్ వస్తుంది. కాకపోతే విత్ కాటన్ ఫ్యాబ్రిక్. అంటే ఇది ప్యూర్ కాటన్, నేను సాఫ్ట్ కాటన్, మంచి ఫ్యాబ్రిక్. ఇక్కడ చూడండి, సిల్వర్ కమ్ గోల్డెన్ జరీ అటాచ్మెంట్స్ ఉన్నాయి 3 లైన్స్గా. అండ్ బాటమ్ వచ్చేసి హ్యాండ్కి ఎలా అయితే ఇచ్చారో డీటెయిల్ అలా ఇచ్చేసారు. గోల్డెన్ జరీ వీవింగ్. అండ్ కలంకారీ ప్రింట్ చూడండి, ఒకలాంటి షైనీగా ఉందండి. లైక్ చినాన్ టైపే ఉంది నాకైతే. చినాన్ ఫ్యాబ్రిక్లో ఎంత షైన్ ఉందో అలాగే ఉంది. మేబీ ఇది సాఫ్ట్ చినాన్ అని కూడా అంటారంట. మరి మీరు కాటన్ అన్నారు కదా అంటే అదే అంటున్నా, సాఫ్ట్ చినాన్ సిల్కే కాకుండా
కాటన్లో కూడా, సాఫ్ట్ కాటన్ కూడా చినాన్ ఎఫెక్ట్ ఉన్న టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అనమాట. చాలా చాలా బాగుందండి. అండ్ బాటమ్ వచ్చేసరికల్లా మనకి మధ్యలో ఏదైతే ప్యాచ్ టైప్ అటాచ్ చేశారో మనకి వీనెక్ క్లోజర్కి, సో బాటమ్ డీటెయిల్ కూడా అలాగే వచ్చేసింది. సో మంచి ఎలాస్టిక్ అండి. ఓకే, అండ్ దుపట్టా చూపించేస్తాను చూడండి. దుపట్టా వచ్చేసరికి మీరు చినాన్లో చూసారా, మీరు అనుకున్నట్టుగా ఎలా అంటే షిఫాన్, జార్జెట్ దుపట్టాస్ కాదు. ఇది ప్యూర్ మంచి చినాన్ దుపట్టా టైప్ ఉంది. షైన్ చూసుకోండి, లైక్ షిమ్మర్ షైన్ ఎలా ఉంటుందో అలా ఉంది. గోల్డెన్ పట్టీ లేసి ఇచ్చారు. సేమ్ చినాన్ దుపట్టాస్ కూడా ఇలాగే ఉన్నాయి కదా, కాకపోతే వాటి మీద బుటీస్ వచ్చినాయి. కాకపోతే ఇందులో బుటీస్ లేవు కానీ సెల్ఫ్గా వచ్చింది. అగైన్ ద సేమ్ స్టోరీ. దుప్పట్టా లెంత్ మాత్రం నో కాంప్రమైజ్ ఎట్ ఆల్. వెరీ లెంతీ దుప్పట్టా అండ్ సైడ్కి వేయచ్చు, మీరు ఫుల్ లెంత్ వేసుకోవచ్చు. సో బాటమ్ అండ్ దుప్పట్టా ఇది కంప్లీట్ ఫర్నిష్డ్ లుక్ అంటారు కదా, వేస్తే చాలా స్కిన్కి హత్తుకున్నట్టుగా ఉంటుంది, చాలా డిగ్నిఫైడ్గా ఉంటుంది. లుక్ చూసేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి పర్పుల్ కలర్ కుర్తీ సెట్ విత్ కంప్లీట్ పర్ల్ వర్క్ హైలైషన్. చూసేద్దామా డీటెయిల్గా. ఇది 4 పీస్ సెట్. 4 పీస్ సెట్ అంటే పైన కుర్తీ, బాటమ్, దుపట్టాతో పాటు వేస్ట్ బెల్ట్ విత్ హెవీ వర్క్. సో కుర్తీ డీటెయిల్స్ చూసేద్దాం. సో ఇది వచ్చేసరికి నైరా కట్ సైడ్ స్లిట్, హై వేస్ట్ సైడ్ స్లిట్ అనమాట. అంటే మనకి చక్కగా మనకి బస్ట్ రీజన్ నుంచి మనకి చక్కగా ఫ్యాంట్ కూడా, ఫ్యాంట్ పార్ట్ నుంచి, ఫ్యాంట్ డీటెయిల్ నుంచి మనకి కనపడుతుంది అనమాట. అంటే హై వేస్ట్ స్లిట్ అనమాట. సో సైడ్ స్లిట్ నైరా కట్ అనమాట, నైరా మోడల్. సో ఇక్కడ హైలైట్ ఏంటంటే మనకు ఆల్రెడీ ఇక్కడ మీరు చూస్తే ఎంబ్రాయిడరీ వర్క్ లాగా సెల్ఫ్ ఫ్లోరల్ బుట్టీస్ ఉన్నాయి. ఇక్కడ బాటమ్ కాదు కానీ యోక్ పార్ట్కి వచ్చేసేయండి. ఇక్కడ ఒక్కొక్క డీటెయిల్ చూస్తే మీరు ప్రతి ఫ్లోరల్ బుటాకి, సెల్ఫ్ ఫ్లోరల్ బుటాకి ఇక్కడ కంప్లీట్ పర్ల్స్ అనేవి ఎంబెడ్ చేసి ఉన్నాయి. పర్ల్ డీటెయిల్స్ చూస్తున్నారా, పర్ల్ వర్క్ చూస్తున్నారా. హ్యాండ్కి వచ్చేసి చక్కగా మంచి ఇలా ఎలాస్టిక్ టైప్ ఆఫ్ టైటనింగ్ ఇచ్చారనమాట. హ్యాండ్ అంటే మనకి ఎల్బో పార్ట్కి వచ్చేసరికల్లా మంచిగా ఒక గ్రిప్తో కూడుకున్న ఫినిషింగ్ ఇస్తుంది. సో ఇది కుర్తీ. బాటమ్ చూసేద్దాం. బాటమ్ వచ్చేసరికల్లా మీకు ఫ్రంట్ బెల్ట్ అండ్ బ్యాక్ సైడ్ ఎలాస్టిక్, స్ట్రైట్ ప్యాంట్, ప్లెయిన్ కలర్, ప్లెయిన్ స్ట్రైట్ కట్, సాఫ్ట్ కాటన్ అండి. నాట్ కాటన్, ఇట్స్ రేయాన్. రేయాన్ ఇస్ ఆల్సో ఎన్హాన్స్డ్ కాటన్ కాబట్టి దుప్పట్టా అసలు అల్టిమేట్ అండి. సెల్ఫ్ కలర్ లాగా ఉన్నా కానీ లైట్ డీటెయిల్, హెవీ వర్క్ లేకపోయినా కానీ మీరు చూసినట్టయితే మీకు లైట్గా అక్కడక్కడక్కడ గోల్డెన్ చమ్కీ టైప్ కనపడుతుందా. యా, సీక్వెన్స్ వర్క్, హెవీ సీక్వెన్స్ వర్క్ ఇవ్వలేదు కానీ నేను చినాన్లో చూపించినట్టుగా లైట్గా మీకు కనపడుతుందా. లైట్గా అక్కడక్కడ నైట్ టైం కావచ్చు, మార్నింగ్ కావచ్చు, మీకు తలుకులాగా అనిపించే చిన్న సీక్వెన్స్ వర్క్ విత్ గోల్డెన్ జరీ లైన్స్. నేను చెప్పా కదండి, ప్రీమియం కుర్తీ సెట్స్ కాబట్టి దుప్పట్టా లెంత్లో కాంప్రమైజే లేదు. చాలామంది డ్రెస్సెస్ సెట్స్ని దుప్పట్టా చూసి తీసుకుంటారు. సో దుప్పట్టా లెంత్లో కాంప్రమైజే లేదు. ఇది దుప్పట్టా డీటెయిల్. ఇప్పుడు దాకా 3 పీస్ చూపించారు, మరి ఇది 4 పీస్ అన్నారు కదా. అంటే కమింగ్ టు ద హైలైట్ ఆఫ్ దిస్ సూట్, దట్ ఈస్ నథింగ్ బట్ వేస్ట్ బెల్ట్. హైలైట్ ఇది డ్రెస్కి. సో మీరు 3 సెట్ చేసేసుకున్న తర్వాత మీకు రోప్ ఉంది. సో చక్కగా బెల్ట్ని ఫిట్ చేసుకోవడానికి చక్కగా స్లాట్స్ ఉన్నాయి. సో ఇది మీ వేస్ట్ బెల్ట్. సో డీటెయిల్ చూసేయండి. హెవీ పర్ల్ వర్క్, క్లోజ్లో చూసేయండి. సెల్ఫ్ వర్క్ మీద, సెల్ఫ్ బెల్ట్ మీద మంచి పర్ల్ విత్ గోల్డెన్ లైన్ జరీ వీవింగ్తో ఇచ్చేసాడు.
బెల్ట్కి ఇంత హైలైషన్ ఇచ్చాడు. సో మీకు మంచి టజిల్స్ వచ్చినాయి, నాట్ రోప్స్ వచ్చినాయి, ఈ డ్రెస్ని ఎలివేట్ చేయడానికి. ఓకే, సో దీని మీద పెట్టి చూడండి అసలు కదా. ఒకసారి 4 పీస్ సెట్ యొక్క లుక్ చూసేద్దామా? చలో, ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. నేను హ్యాంగర్కి డిస్ప్లే లాగా చూపిస్తేనే ఇలా ఉందంటే ఇంకా మనం వేర్ చేస్తే ఎంత ప్రెటీగా, ఎంత ట్రెండీగా ఉంటుందో మీరే థింక్ చేయండి. అందుకని దీన్ని పార్టీ వేర్ డిజైనర్ సూట్ అంది. అదండి ఈరోజు కలెక్షన్ చూస్తారు కదా. హెవీ ప్రీమియం క్వాలిటీ సెట్స్ మీకు చూపించాను. మీరు ఆన్లైన్ సైట్స్లో కావచ్చు, షాపింగ్ మాల్స్లో దొరుకుతాయా లేదా అంటే ఐ హ్యావ్ నో ఐడియా. కానీ మీరు బాగా నేమ్ ఉన్న ఆన్లైన్ షాపింగ్ సైట్స్లో చూస్తే పక్క కాన్ఫిడెంట్గా చెప్పగలను ఈ మోర్ దెన్ 4000 5000 బడ్జెట్లో ఉన్నాయి. కానీ మీకు బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్లో కావాలంటే కనుక స్టైలిష్ అనే బడ్జెట్ని ఫాలో అయిపోండి. ఈ వీడియోలో ఈ కలెక్షన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరిన్ని మోర్ కలెక్షన్స్ చూడాలి, తెలుసుకోవాలి, ఇంకా మేము గ్రాప్ చేసుకోవాలి అంటే కనుక మీ తెలిసిన వాళ్ళందరినీ కూడా సబ్స్క్రైబ్ చేయించండి. ఈ రోజు నేను చూపించిన ప్రీమియం క్వాలిటీ కుర్తీ సెట్స్ మీకు నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి, కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసిన వాట్సాప్ నెంబర్కి పింక్ చేసేయండి. మీకు ఒక ఆఫర్ ఇవ్వబోతున్నాను. ఎనీ ఆర్టికల్ షోన్ ఇన్ అవర్ ఛానల్, అంటే అది సేల్దైనా లేకపోతే ప్రీమియం క్వాలిటీ కుర్తీ సెట్ అయినా, ఎనీ ఆర్టికల్ స్టైలిష్ అనే బడ్జెట్లో వీడియో తీసింది, పోస్ట్ చేసింది ఏదైనా కానీ ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్. అది మాత్రం మర్చిపోమాకంటే అదే హైలైట్ అండి. సో నో షిప్పింగ్ ఛార్జెస్ ఈవెన్ ఇఫ్ యూ పర్చేస్ ఏ బడ్జెట్ ఫ్రెండ్లీ కుర్తీ. ఓకే, సో ఈ ప్రీమియం క్వాలిటీ సెట్స్నే కాదు ఇంకా మరిన్నిటిని గ్రాప్ చేసుకోవాలంటే వెంటనే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి వన్స్ అగైన్. అండ్ స్టే ట్యూన్ టు స్టైలిష్ ఆన్ ఎ బడ్జెట్. థ్యాంక్ యూ.